నీలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నాను. మొక్కలు ఏపుగా పెరగాలి అంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసేయాల్సిందే. అలాగే మనుషుల మైండ్‌లో గూడా చెడు ఆలోచనలు, చెడ్డ విషయాలు అంటే ఎదుటి వాళ్ళు మనల్ని బాధపెట్టే విషయాలు, ఎదుటి వాళ్ళు మన పట్ల చూపిచ్చే అనుమానపు క్వెషన్‌లుంటాయి చూసారా? అవన్నీ మనం ఆలోచిస్తా కూర్చున్నామనుకోండి, మన మైండు పాడైపోయిద్ది, మన మనసు దెబ్బతినిద్ది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎదుటి వాళ్ళ విషయాలు మనం పట్టించుకోకుండా, మనం ఎలా ఉంటే మంచిది అనేది మనం ఆలోచించుకుంటూ, మిగతా విషయాలన్నీ తీసి పక్కన పడేసామనుకోండి ఎప్పటికప్పుడు, మనము ప్రశాంతంగా ఉంటాం. మన పనులు ప్రశాంతంగా సాగిపోతాయనమాట. నాకు ప్రతిసారి ఈ కలుపు మొక్కలు తీసినప్పుడల్లా మనిషి జీవితం గూడా ఇంతే గదా! సాఫీగా సాగాలి అంటే మన చుట్టూతా ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకోగలిగాము అంటే మనం సాఫీగా మన పనులు మనం ఏ ఆటంకం లేకుండా చేసుకోగలుగుతాం. లేనిపోయినయన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇక చెప్పనవసరం లేదు. లేనిపోని టెన్షన్‌లు తెచ్చిపెట్టుకోవడం అయిద్దనమాట. మంచికి పోతే చెడు ఎదురయిందని ఎవ్వరికైనా సరే ఎంతవరకి హెల్ప్ చేయాలో అంతవరకే హెల్ప్ చేయాలి. మనకి మించిన హెల్ప్ చేయకూడదు. అలాగే మనకి మించిన ఎలాంటి సహాయం చేయాలని చూసినా అది తిరిగి తిరిగి మనకే వచ్చిద్ది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా సరే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవ్వరి విషయంలో అయినా సరే అతిగా అందరూ మనవాళ్లే గదా! మనం ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచిస్తారు గదా! అని మనం ఎదుటి వాళ్ళకి సాయం చేయాలని చూసామనుకోండి, అది తిరిగి తిరిగి మన నెత్తికే చుట్టుకుంటదనమాట. మనం చేయాలనుకున్న మంచి అడ్రస్ కూడా ఉండదు. ఎటు పోయిద్దో పోయిద్దనమాట. గాలిలో కలిసిపోయిద్ది. ఇంకా లేనిపోయిన తలనొప్పులవుతాయనమాట. ఈ మధ్య అది నేను చాలా సార్లు గమనించాను. అందుకనే చెప్తున్నా. ఎవరికైనా హెల్ప్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని, మనకి ఇబ్బంది లేదు అనుకుంటేనే చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాననమాట నేనైతే. అయితే నిన్నటి వీడియోలో శ్రీశైలం టూర్ గురించి ఈ వీడియో ఊరు నుంచి వచ్చిన మరుసటి రోజు తీసిన వీడియో అనమాట. ఈవినింగ్ వ్లాగు. మొక్కల్లో శుభ్రం చేసుకోవడం, అలాగే డైలీ చేసుకునే పనులు ఈ వ్లాగ్ అనమాట. అయితే నిన్నటి వీడియోలో శ్రీశైలం వెళ్ళాము. త్రిపురాంతకం వరకు ఎట్లా జరిగింది జర్నీ అనేది చెప్పాను కదా! ఇంకా సాయంత్రం 5 అయిందనమాట శ్రీశైలం వెళ్ళేటప్పటికి. ఇంకా అక్కడి నుంచి లగేజీలు అంటే రూములు చూసుకొని, లగేజీలు సర్దుకొని, ఇంకా మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి టైం సరిపోలేదు. ఇంకా క్యూ అయితే ఆపేశారనమాట. ఇంక దర్శనం అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఆశ్రమం దగ్గరకొచ్చి భోజనం చేసి ఇంకా ఆ పూటకైతే రెస్ట్ తీసుకున్నాము. అసలు మేము వెళ్ళిన విషయం ఏంటి అంటే, గురు పౌర్ణానికి శ్రీ శ్రీ భక్తరసనందాయ గురువుగారు అంటే ఆయన బతికుండంగానే సమాధయ్యారనమాట. వాళ్ళ వారసులు ప్రతి సంవత్సరం గురువుగారికి ఇట్లా పౌర్ణానికి అంటే 6 నెలలకొకసారి అంటే ఇప్పుడు గురు పౌర్ణానికి అలాగే మళ్ళీ జనవరిలో అట్లా సంవత్సరానికి 2 సార్లు ఆయన గుర్తుగా అట్లా పూజా కార్యక్రమాలు అవన్నీ 2 రోజులు అంటే 6 నెలలకి ఒకసారి 2 రోజులు చేస్తారనమాట. ఇంక మేము సోమవారం వెళ్ళాం గదా! మంగళవారం, శుక్రవారం 2 రోజులైతే కార్యక్రమం జరిగింది. ఇంక అక్కడికి భజన వాళ్ళని, కోలాటం వాళ్ళని అట్లా గురువులందరినీ పిలిసి అక్కడ పైన ఆయనకి బతికుండంగానే సమాధయ్యారు గదా! పైన ఒక లింగాకారాన్ని ప్రతిష్ఠించి, ఆ లింగాకారానికి అభిషేకాలు అవన్నీ జరుగుతా ఉంటాయనమాట. అలాగే గురువుగారి ఫోటో తీసుకొని మనకి శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబ అమ్మవార్ల గుడి చుట్టూతా నగర సంకీర్తన అయితే జరిగిద్ది కోలాటము, భజనలతో. ఇంకా అయితే ఆ కార్యక్రమానికి మేము వెళ్ళామనమాట. వేరే భజన గ్రూపు, అలాగే కోలాటం గ్రూపు వాళ్ళు ఎళ్తుంటే వాళ్ళతో కలిసి ఎళ్ళాము. ఇంకా మంగళవారం, శుక్రవారం 2 రోజులు జరిగిద్ది గదా కార్యక్రమం. ఇంక మేము చీకటితో 4:30కి లేచి ఒత్తులయి ఎలిగించుకొచ్చుకున్నాం అనమాట గుడి దగ్గర. ఇంక తర్వాత ఆశ్రమం దగ్గర నుంచి 5 దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిద్దనమాట నగర సంకీర్తన. ఇంక గుడి చుట్టూతా తిరిగొచ్చిన తర్వాత టిఫిన్ జేసి, తర్వాత మళ్ళీ కొంచెం సేపు భజన, కోలాటం ఇవన్నీ జరుగుతాయనమాట ఆశ్రమంలో. ఇంకా మధ్యాహ్నం భోజనం అది జేసిన తర్వాత ఇంకా అక్కడ చెంచులక్ష్మి అంటే చెంచులక్ష్మి పార్క్ అని ఒకటి ఉంటది. మేమెళ్ళింది పిల్లలతో గాబట్టి, ఇంక పిల్లలు గూడా చూస్తామని గొడవ చేస్తే ఇంకా ఆ పార్క్‌కైతే తీసుకెళ్లారు. ఇంకా అక్కడ కొంచెం సేపుండి వచ్చి ఇంక అప్పుడు దర్శనం చేసుకున్నామనమాట. ఎందుకు అంటే పొద్దున పూట దర్శనంకి మేము ఒత్తులెలిగించుకున్న తర్వాత నగర సంకీర్తన అయిపోయిన తర్వాత దర్శనానికెళ్దామని చూస్తే 11 దాకా దర్శనం ఆపేశారన్నారు. 11 తర్వాత గూడా ఇప్పుడు క్యూలోకి వదులుతున్నాము. ఏ 4, 5 అయ్యిద్దో ఎప్పుడు అంటే ఏ టైం అయ్యిద్దో చెప్పలేము అని బయట అనౌన్స్ చేస్తున్నారనమాట. ఇంక అందుకోసం అని చెప్పి మేము దర్శనానికి క్యూలోకెళ్ళలేదు. ఇంక సాయంత్రం అయితే దర్శనం చేసుకున్నాము. ఇంక దర్శనం అయితే కొంచెం లేట్ అయ్యింది కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం అయితే చాలా జరిగిందనమాట. ఇంకా మంగళవారం అయితే అలా గడిచింది. ఇంక బుధవారం రోజు చీకటితో 2:30 కల్లా స్నానం చేశాము. ఎందుకంటే గురు పౌర్ణమి ఇంకా జనం బాగా ఉంటారు గదా! అందుకోసం అని జెప్పి 4:30 కల్లా క్యూ స్టార్ట్ జేస్తారనమాట వదలటం. ఈలోపే మనం గుడి దగ్గర ఒత్తులెలిగించుకొని
ఇంకా పూజ అంతా పూర్తయ్యి మనం క్యూలోకెళ్ళేటప్పటికి టైం సరిపోయిద్ది అని 2:30 కల్లా లేచి స్నానాలు చేసి మేము రెడీ అయ్యి అంటే మా రూమ్‌కి దేవుడి గుడికి చాలా దూరం ఉందనమాట. ఇంక అక్కడున్న 2 రోజులు అసలు ఎంత నడిచామంటే ఒక 5, 6 కిలోమీటర్లు ఉంటది. అసలు ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నడవటమే నడవటం. ఇంకసలు అటు ఇటు తిరుగుతానే ఉన్నామనమాట. దర్శనానికి 11 దాకా ఆపేశారు అనంటే గూడా మళ్ళీ అంత దూరం పద్దాకలు నడవలేకే సగం ఆగామనమాట సాయంత్రం దాకా. ఇంకా మేము గుడి దగ్గరకొచ్చేటప్పటికి 4 అయిపోయింది. ఇంక గబగబా నేను ఇంటి దగ్గర నుంచే లక్షొత్తులు, ఆవు నెయ్యి అవన్నీ పూజకి కావాల్సినవన్నీ కొబ్బరికాయలు అవన్నీ నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను. ఇంక పూజ అంతా చేసుకొని ఇంకా క్యూలోకైతే ఎళ్లి నుంచున్నామనమాట. మీరు నమ్మరు, అసలు మేము చాలా టైం పట్టిద్ది అనుకున్నాము. ఎందుకంటే అంతకు ముందు రోజు గూడా మేము సాయంత్రం 5కి క్యూలో ఉంటే నైట్ 10:30 అయిందనమాట దర్శనం అయ్యేటప్పటికి. ఇప్పుడు పౌర్ణమికి ముందు రోజు. ఇంక పౌర్ణమి రోజైతే చాలా టైం పట్టిద్దనుకున్నాం. నిజంగా అస్సలు పావుగంటలో దర్శనం అయిపోయింది. అంటే మేము ఫస్టే ఎళ్లి నుంచున్నాం గదా! క్యూ 4:30కి స్టార్ట్ అయ్యిద్దన్నారు. మేము 4:20 కల్లా ఎళ్ళామనమాట. పూజ కంప్లీట్ చేసుకొని క్యూ దగ్గరికి. ఇంకా ఒక 10, 15 మందే ఉన్నారు మా ముందు. దగ్గర దగ్గరగా ఒక 20 మంది అట్లా ఉంటారులెండి. ఇంకా ఇంక అంత తొందరగా ఎళ్ళాం గదా! ఇంక దర్శనం గూడా అసలెక్కడ వెయిటింగ్ హాల్‌లో పెట్టకుండా డైరెక్ట్‌గా వదిలేశారనమాట. ఖచ్చితంగా 4:45 కల్లా మాకు దర్శనం గూడా అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. పౌర్ణమి రోజు చక్కగా చీకటితో పూజ చేసుకోవటం గానీ, స్వామివారి దర్శనం చేసుకోవడం గానీ, అసల తక్కువ జనం ఉండేటప్పటికి చూడనివ్వటం గూడా చాలా సేపు చూడనిచ్చారనమాట. చాలా బాగా అనిపిచ్చింది. అసలు 2 కళ్ళు సరిపోలేదనుకోండి స్వామివారిని చూడటానికి. ఎంత ప్రశాంతంగా, ఎంత బావుందో ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఇంకా అమ్మవారైతే మాత్రం అస్సలు మాటల్లో వర్ణించలేమండి. అమ్మవారికేంటంటే అన్ని రకాల కూరగాయలతో గుడి మొత్తం అంటే లోపల గర్భగుడిలోనే గాదు, ఆ గుడి చుట్టూతా గూడా మొత్తం కూరగాయలతో అలంకరించారు. అసలెంత బావున్నారో అమ్మవారు. ఇంకా శాకంబరి అమ్మవారు ఉత్సవాలు గూడా జరుగుతున్నాయి గాబట్టి, ఇంకా మరింత కళగా ఉన్నారనమాట. 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడటానికి. ఇంకా అసలు దర్శనం అయితే ఇంకసలు చాలా జరిగింది. చెప్పాను గదా! కొంచెం జనం తక్కువ ఉండటం వల్ల ఎక్కువ సేపు చూడనిచ్చారు అని. ఇంకా చాలా బాగా అనిపిచ్చింది. నేను రాగానే ఇదేంటి వచ్చి నిన్న అనంగొచ్చాము, ఇంతవరకు దర్శనం అవ్వలేదు అని మంగళవారం రోజు అసలు ఎన్ని సార్లు అనుకున్నానో. అలాంటిది నా బాధంతా పోయిందనమాట. అంత ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇంకసలు చాలా అనిపిచ్చిందనమాట. ఇంకా మంగళవారం ఎలాగైతే మనకి నగర సంకీర్తన జరిగిందో, ఇంక బుధవారం గూడా అంతే జరిగిందనమాట. ఇంకా మధ్యాహ్నం దాకా ఇంకా నగర సంకీర్తన, కోలాటము, భజనలు ఇవన్నీ అయిపోయిన తర్వాత గురు పౌర్ణమి గాబట్టి గురువులకి సన్మానాలు జరిగినియనమాట మధ్యాహ్నం నుంచి. ఇంకా ఆ కార్యక్రమాలు గూడా పూర్తయిన తర్వాత మేము 3, 2:30, 3 అయ్యింది. ఇంకా అప్పుడైతే బయలుదేరామనమాట రిటను. ఇంక మేము నైటు వచ్చేటప్పటికి 12, 12:30 అయ్యిందనమాట ఇంటికొచ్చేటప్పటికి. అసలు నిజంగా ఈ నడుము నొప్పితోటి అసలు నేను దర్శనానికి గాదు గదా! అంత జర్నీ గూడా చేయలేననుకున్నాను. నాకు నిజంగా మాటల్లో చెప్పలేనండి. నాకు నడుము నొప్పి అనిపించంగానే చెప్పలేనంత బాధేసింది. ఇదేంటి శ్రీశైలం స్వామివారి దర్శనానికెళ్దామనుకుంటే ఇలా అవుతుంది. ఎందుకు స్వామి ఇలా పరీక్ష పెడుతున్నాడు అనిపించింది. అసలు నేను ఎళ్ళలేనేమో అనుకున్నా. నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో స్వామివారి దర్శనం చేసుకోవటం. జర్నీ ఎంత దూరం ఉన్నా సరే, మనం ఎంత ఇబ్బంది పడి ఎళ్ళినా అక్కడికెళ్ళి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోగానే ఆ ఇబ్బందులన్నీ మర్చిపోతామనమాట. అంత బావుంటది. ఎప్పుడైనా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా ఎళ్లి ఒక్కసారైనా చూడండి. మనం జీవితంలో ఒక్కసారైనా శ్రీశైల దర్శనం జేసుకోవాలి స్వామివారి. జీవితంలో ఒక్కసారైనా శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు చాలా ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. ఆ వాతావరణం గానీ, అక్కడ ఉన్నంత సేపు మన బాధలన్నీ మర్చిపోతాము. ఇంకసలు అదొక తెలియని ప్రపంచంలో ఉండిపోతాం అనమాట. అంత ప్రశాంతంగా ఉంటది. అక్కడ ప్రాంగణంలోనే ఇంకా చూడాల్సిన గుళ్ళు గూడా చాలా ఉన్నాయి. అవి గూడా ఒకసారి చూడండి. నిదానంగా, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటే, మన బాధలన్నీ ఆ నిమిషానికి అసలు ఇంటి దగ్గర విషయాలు ఏవి గుర్తుకు రావనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఏ టైంలో అయినా సరే చల్లగా, ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. నిజం చెప్తున్నా గదా! ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం అనమాట. ఇంకసలా ఆ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకైతే చాలా ప్రశాంతంగా జరిగింది. నిజంగా నేనసలు ఎళ్ళలేనేమో అనుకున్నాను. అంతకుముందు గూడా చాలా సార్లు ఎళ్ళాను. అయినా ఎప్పటికప్పుడే ఈ అనుభూతి మాత్రం అస్సలు మారదనమాట. నాకు ఎన్ని సార్లు ఎళ్ళినా గూడా మళ్ళీ మళ్ళీ చూడాలనే అనిపిచ్చిద్ది ఆ స్వామిని. ఇంకా అంత నచ్చిద్దనమాట నాకు ఆ ప్లేస్ అయితే. ఇంకా ఇదండి శ్రీశైలం విషయాలు. ఇంకా వీడియో ఎందుకు తీయలేదు అంటే, మాకు రూములకి
స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి చాలా దూరం అనమాట. గుడికి రూములకి. ఇంకా అంటే ఫోన్లు ఇంక రూమ్‌లోనే పెట్టేసి ఎళ్ళటం వల్ల ఇంక అక్కడ వీడియోలేం తీయటానికి కుదరలేదు. ఒకటో రెండో షార్ట్ వీడియోలు తీశానంతే. ఇంకా వీడియో అంటే ఎక్కువ వీడియోలు తీయటానికి కుదరలేదు. ఫోను ఎప్పుడైనా సరే రూమ్‌లో పెట్టి మేము వెళ్ళామనమాట. ఇంకా అందుకోసం వీడియోలేం తీయలేదు. కాకపోతే ఏంటంటే నా అనుభవాలు అక్కడ నాకు జరిగిన సిట్యుయేషన్‌లు ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నిజంగా ఎంత అనిపించిందో ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఇంకా ఇదండి శ్రీశైలం విషయాలైతే. చాలా బాగా అనిపించింది. ఆ స్వామి దయ ఉంటే మళ్ళీ మళ్ళీ ఎళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మనందరం బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శ్రీశైలం విశేషాలైతే ఇవన్నమాట. మేము నైట్ వచ్చేటప్పటికి 12, 12:30 అట్లా అయిందనుకుంటా. ఇంకా అయితే ఇంక వచ్చి పడుకోవటం. ఈరోజు అసలు పొద్దున 8:30 దాకా నిద్ర లేవలేదు. రోజు 4, 4:30కే లేచే నేను ఈరోజు ఈ టైం దాకా పడుకున్నాననమాట. అసలు ఈ 2 రోజుల నుంచి సరిగ్గా నిద్రే లేదు. అటు ఇటు తిరుగుతానే ఉన్నామనమాట. ఇంకా కొత్త ప్లేస్ అవ్వటం వల్ల ఆ పడుకున్న కొంచెం సేపు కూడా నిద్రే పట్టలేదు సరిగ్గా. ఇంక ఇంటికి రాగానే కరువు తీరా నిద్రపోయాననమాట. ఇంక పొద్దున 8:30కి లేచాను. మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకొని మళ్ళీ పడుకున్నాననమాట. మళ్ళీ 6 దాకా అంటే 5, 5:30కో ఏమో లేచాను. లేచి ఇంకా పనైతే స్టార్ట్ చేశాను. 5:30 కాదులెండి 4కే లేచాను. లేచి ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ చూడంగానే మొక్కలంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆగంగా అనిపించింది. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకా పిచ్చిగడ్డి ఊరికే పెరిగిపోతా ఉంటదనమాట. ఎలాగంటే మన మైండ్‌లో నెగెటివ్ ఎనర్జీ ఎలా ఊరికే వస్తూ ఉంటదో, ఇంకా కలుపు మొక్కలు కూడా అంత ఈజీగా పెరిగిపోతూ ఉంటాయి. విడిగా మనం ఎంత నీళ్లు పోసినా కూడా పెరగవు. వర్షం పడితే చాలు ఎక్కడుంటాయో గానీ అసలు ఒక్క వర్షానికే కలుపు మొక్కలన్నీ బయటకొచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఆ మొక్కలు శుభ్రం చేసుకొని ఇంక పొద్దునైతే కర్రీ ఏం చేయలేదు. ఇందాక గోంగూర వస్తే తీసుకొని ఇంకా గోంగూర పచ్చడి అయితే నూరాననమాట. అత్తయ్య ఊరి నుంచి వచ్చారు అంటే ఇంక బట్టల డ్యూటీ మా అత్తయ్యదేననమాట. ఇంక బట్టలవి అత్తయ్య మడత పెట్టేశారు. ఇంక నేను వంట పని అది చూసుకున్నాననమాట. ఇంక ఈరోజైతే చాలా భారంగా బద్ధకంగా జరిగిందనమాట ఈరోజంతా. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ